లైఫ్ నేను మీలాగే కాలేజీలో చదువుకొని కలలు కానీ అలా కాదు. కాలేజీ అనే లైఫే లేదు నాలో. మామూలుగా ఎక్కడో మారుమూల గవర్నమెంట్ స్కూల్లో 10th వరకు చదివాను అంతే. బట్ కాలేజీలో చదువుకోవాలి, ఆ యంగ్స్టర్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకొని ఆ లవ్వులు, ఆ లవ్ ట్రాక్లు, ఆ పిక్నిక్లు అవేం లేవా? లేకపోతే బోర్రు ఏముంటుంది కాలేజీలో? గర్ల్స్ కాలేజీలోనే ఎక్కువ ఉంటాయండి బాబోయ్. చూసారా రియాక్షన్ ఎలా ఉందో? టీచర్స్ ముందు బయట పడరు కానీ మాయమాకుంటాయి కదా. సో బేసిక్గా ఇలాంటివన్నీ కావాలి, కాలేజ్ లైఫ్లోనే ఉంటుంది కదా అని అనుకునేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల చదవలేని పరిస్థితి వల్ల కాలేజీలోకి వెళ్ళలేదు. బట్ నేను అచీవ్ అయ్యి యాక్టర్ అయిన తర్వాత, నేను చదువుకుంటే కాలేజీకి ఎన్నిసార్లు వెళ్తానో లేదు కానీ నేను సక్సెస్ అయిన తర్వాత అంతకంటే ఎక్కువ వెళ్ళా కాలేజీలోకి. సో ఇంకా నా గురించి చెప్పాలంటే ఒక రెగ్యులర్ సినిమా స్టోరీ లాగా ఉంటుంది. అంటే ఒక సినిమాలో హీరో అంటే చిన్న స్థాయి నుంచి వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతాడని. సో అట్లాగే మాది సిరిసిల్ల, ఇంతకుముందు కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు అది సిరిసిల్ల అనే డిస్టిక్గా మారింది. సో ఆ సిరిసిల్లలో ఎల్దండి వెంకటయ్య, ఎల్దండి మల్లవ్వ అనే ఇద్దరు దంపతులకు నేను 9వ సంతానం. నేను మా అమ్మకు 9వని. సో నా పైన 8 మంది ఉన్నారు. సో ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరు గ్రామంలో హుస్నాబాద్ అనే ఒక చిన్న ఊర్లో ఉన్న రైతుల కుటుంబంలో పుట్టినవాడిని. సో అక్కడ నుంచి మా అమ్మ నాన్న పిల్లలు ఎక్కువయ్యారు. సో పిల్లల పోషణ కష్టం అవుతోంది అని హుస్నాబాద్ అనే చిన్న ఊరు నుంచి సిరిసిల్లాకు షిఫ్ట్ అయ్యారు. సిరిసిల్లాకు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఈ 9 మంది పిల్లల్ని వాళ్ళు పోషించారు. సో 9 మందిని పోషించడం అంటే చాలా కష్టం. యాక్చువల్గా ఈ రోజుల్లో ఒక్కరిద్దరు పుడితేనే నాకు 2 పిల్లలు, నాకు 20 మందిని పోషినంత బరువు అయిపోతుంది. అంటే నేను మా ప్రొడ్యూసర్కి, మా హీరోకి క్వశ్చన్లు వేస్తే ఆన్సర్ ఇవ్వాలి కానీ మా అమ్మాయి మా బాబు వాడేసే క్వశ్చన్లకు ఇవ్వలేను నేను. అంత కాంప్లికేటెడ్ పిల్లలు ఉంటారు ఈ జనరేషన్ పిల్లలు. అట్లాంటప్పుడు మా అమ్మ 9 మందిని అసలు ఎట్లా పోషించిందో నాకు ఇప్పటికీ ఒక వావులాగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్నకి నేను సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. 9 మందిని కానీ మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చేదానికంటే, అంటే వాళ్ళు ఈ లెవెల్లో ఉండి ఈ లెవెల్ పిల్లలకి ఇవ్వాలనుకుంటారు వచ్చింది. ఎస్ అంటే మనం సపరేట్గా ఉండాలి, మనకు ఒక సపరేట్ ఐడెంటిటీ రావాలి. 100 మంది గొర్రెల్లో 100 మందితో పాటు మనం వెళ్ళకూడదు అనేది ఒక నాకు ఆన్సర్ వచ్చి, ఆ చిన్నప్పటి నుంచి అది ఏదో రకంగా మనం ఒక సపరేట్ అవ్వాలి, ఒక సపరేట్ ఐడెంటిటీ రావాలి. అంటే ఎట్లా ఉండేది, ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్తే అందరికీ ఆపోజిట్గా ఒక డ్రెస్ వేసుకెళ్ళాలి. ఏదో షర్ట్ దగ్గర, కాలర్ దగ్గర, బెల్ట్ దగ్గర పెడితే అందరు మనల్ని చూస్తారు. సో ఆ సపరేట్ ఐడెంటిటీ అనేది ఒక అలవాటు అయిపోయింది. దాంట్లోంచి పెరిగేవాడు వేరాడు, ఎంత కామెడీ చేసేవాడు వేరు అనేవాళ్ళు. బట్ నేను కామెడీ చేస్తున్న విషయం నాకు తెలియదు. ఏదో వాగేవని నవ్వేవాళ్ళు. వాడు ఎవడో ఉంటాడురా, వేణుగాడు పొట్టిగా ఎంత ఉంటాడు, భలే మాట్లాడతారా అని అందరికీ ఆ టైంపాస్ వచ్చేది. వాళ్ళకు నవ్వదు, నాకు నవ్వని తెలియదు. సో అందరికీ వేణు కావాలి. సో తెలియకుండా సపరేట్గా ఉండాలి అనేది ఇంకా మైండ్లో లాక్ అయిపోయింది. ఓకే, సపరేట్ ఐడెంటిటీ ఉండాలి మనకి, సపరేట్ అని అలా ఏదో ఆ టీము ఈ టీము 12, 24, ఇంకా ఫ్రెండ్స్, వాడి ఫ్రెండ్స్, వీడి ఫ్రెండ్స్ 20, అంటే 40 మెంబర్స్ ఉండేవాళ్ళు. సో నా వాగుడికాయ తనం వల్ల నాకు ఫ్యాన్స్ అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే 20 మంది క్రికెట్ ఆడడానికి వస్తే ఇంకో 40 మంది వేణుగాడి మాట్లాడడానికి వచ్చేవాళ్ళు. సో అలా ఏం మాట్లాడేవాడిని నాకు తెలీదు, బట్ వాగుతూ ఉండేవాడిని. ఆ వాగుడు వినడానికి చాలామంది వచ్చేవాళ్ళు. సో అలా నాకు ఇంకా అది పెరిగిపోయింది అనమాట. అలా పెరుగుతూ మార్షల్ ఆర్ట్స్ చేశాను నేను. 2 టైమ్స్ స్టేట్ లెవెల్ ఛాంపియన్ని. 95, 96లో 95 కామారెడ్డిలో నేను జుకోకాయ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక కాంపిటీషన్లో నేను 2nd ప్లేస్ వచ్చాను. అట్లాగే కరీంనగర్లో బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, షావులిన్ కుంగ్ఫు వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో నేను 1st ప్లేస్ వచ్చాను. సో అక్కడ కూడా సక్సెస్ అయ్యాను, ఛాంపియన్షిప్ కొట్టాను. బట్ గ్రోత్ లేదు. ఇలా రేపు కరాటే అంటే ఎక్కడ గ్రోత్ లేదు, అంటే ఎక్కడో గ్రామంలో జరుగుతోంది, గ్రోత్ లేదు. ఏంటి నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అని ఆ థాట్ ప్రాసెస్లోనే
మా అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు అంటే కూరగాయలు అమ్మేవాళ్ళు. అమ్మ నాన్న సిరిసిల్ల మార్కెట్లో రోడ్డు మీద కూరగాయలు అమ్మేవాళ్ళు. సో నాకు కూడా అమ్మ నాన్నతో కూరగాయలు అమ్మడం అలవాటు. ఫ్రమ్ మై 7th క్లాస్ నేను హైదరాబాద్కి ఇండస్ట్రీ వచ్చేంత వరకు మార్నింగ్ 5 o'clock మా అమ్మ నాన్నతో వెళ్ళి 7-7:30 వరకు కూరగాయల దగ్గర వాళ్ళకి హెల్ప్ చేసి, అప్పుడు ఒక సంచిలో కూరగాయలు పట్టుకొని ఇంట్లో మా అక్కయ్యకి ఇచ్చి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ 5:30కి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి పుస్తకాలు పెట్టేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ 7 వరకు అమ్మ నాన్నతో ఆ వ్యాపారంలో సపోర్ట్ చేయడం అలవాటు ఎందుకైందంటే మా నాన్న కొడతాడని, మనకు బేసిక్ అలవాటు లేదు. అది వెళ్ళకపోతే మా నాన్న తోలు తీస్తాడు అనే భయం. ముందు బాగా తిట్టుకునేవాడిని, బట్ ఇంత గ్యాప్ కూడా ఇవ్వడు, మిగతా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటారు స్కూల్కి వెళ్ళి వచ్చి, మా అయ్యేంటి అమ్మాయి గ్యాప్ లేకుండా ఇలా టార్చర్ చేస్తున్నాడు అని అనుకునేవాడిని. కానీ ఆయన అలా టార్చర్ పెట్టడం వల్ల తెలియకుండా నా బాడీలో పని అలవాటు అయిపోయింది. సో ఆఫ్టర్ సమ్ టైమ్స్ నాకు ఖాళీగా ఉంటే బోరు కొట్టేది, పని ఉంటే ఎనర్జీగా ఉండేవాడిని. సో అలా పని చేస్తూ ఎప్పుడు మైండ్లో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఏం చేద్దాం. మార్షల్ ఆర్ట్స్లో చేశాను, బట్ మార్షల్ ఆర్ట్స్లో పెద్దగా ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు, ఎట్లా అని అంటున్నప్పుడు ఆ మైండ్ వెతుకుతుంటున్నప్పుడు ఒక ఐడియా, అంటే కూరగాయల మార్కెట్లో నేను కూరగాయలు అమ్మేవాడిని. 2013 నుంచి జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది, చూస్తారా? మీకంటే మీ పేరెంట్స్ ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు కదా. సో మీ పేరెంట్స్ అప్పుడు జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు జబర్దస్త్ రీల్స్ అయ్యి చాలా ఉన్నాయి, అప్పుడు జబర్దస్త్. సో హ్యాపీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్ గా ముందుకెళ్తున్న టైంలో జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ చేశాను. జస్ట్ క్యాజువల్ టీవీ ప్రోగ్రామ్ లాగా జస్ట్ 4 days కోసం డేట్లు ఇస్తే అది ఈరోజు ఎంత సంచలనమైంది. జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు దాటిపోయింది. సో నేను సినిమా యాక్టర్ గా ఉన్నప్పుడు ఓన్లీ యూత్ కేటగిరీ వరకే, అంటే మ్యాక్సిమం 15 to 35 years 40 years ఏజ్ వరకే రీచ్ అయితే, జబర్దస్త్ ఒక 5 years నుంచి 95 years వరకు వాళ్ళు రీచ్ చేసింది. సో ప్రతి గడప తీసుకెళ్ళింది, ప్రతి ఇంటిలో తీసుకెళ్ళింది జబర్దస్త్. సో ఇంకేం కావాలి మనకి? స్టార్టప్ వచ్చింది, ఇల్లు కొన్నాం, కారు కొన్నాం, వైఫ్ వచ్చింది, కిడ్స్ వచ్చారు, ఇంకేం కావాలి? కంఫర్ట్ కదా. జబర్దస్త్ లైఫ్, డైలీ నెలకి ఒక ప్రాపర్ అమౌంట్, షో చేసేవాళ్ళం, ఫారిన్ కంట్రీస్ తిరిగేవాళ్ళం. ఎంత బిజీ అయిపోయామంటే ఈరోజు ఇండియాలో ఉండి, రేపు దుబాయ్లో ఉండి, ఎల్లుండి ఆస్ట్రేలియాలో ఉండి, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఉండి, ఆ తర్వాత మళ్ళీ కువైట్లో ఉండి, అంత పీక్స్కి వెళ్ళి అంత కంఫర్ట్ ఉంది కదా. మంచి శాలరీ, సినిమాల్లో శాలరీ, జబర్దస్త్లో శాలరీ, ఫ్యామిలీ సెట్ అయింది, ఇల్లు కొన్నాం, కారు కొన్నాం. బట్ ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం ఒకటి రాలా. సాటిస్ఫాక్షన్ ఒకటి మిస్ అయిపోయింది. ఇండస్ట్రీ మొత్తం మనల్ని చూడాలనుకున్నాం కదా, ఇక్కడ ఉన్న హాల్ మొత్తం మనం చూడాలనుకున్నాం, 80% చూస్తున్నారు, 20% బ్యాలెన్స్ ఉంది. లైఫ్ లో కూడా అది నాకు మిస్ అయింది. నేను ఏదైతే ఊరు నుంచి వచ్చి అందరిని ఒకసారి చూడాలి, ఎవర్రా వీడు అనుకుంటే హాఫ్ చూస్తున్నారు, ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కడో కమెడియన్స్ గా చేస్తున్నాం, ఎంత నవ్వించినా కూడా ఆయన జబర్దస్త్ కమెడియన్ రా అంటున్నారు, ఎంత చేసినా కూడా సినిమాలో కమెడియన్ రా, కామెడీ చేస్తాడు కదా వాడు అంటున్నారు. ఇది కాదే మనం అనుకుంది, నో ఇది కాదు కదా, దీనికోసం కదా మనం పారిపోయి ఇండస్ట్రీకి రాలా, దీనికి కారు కోసమో బిల్డింగ్ కోసమో కాదు కదా. మనం అనుకున్న ఒక కిక్ కావాలి, ఒక జీవి రావాలి, మనకి ఒక కసి, ఒక తపన ఉండాలి, ఒక కసిగా ఏదో అనుకున్నాము, అదే దొరకట్లేదు నాకు ఏంటి అని. ఇది కాదు లైఫ్ అని జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా హ్యూజ్ అమౌంట్ నాకు ఫర్ మంత్ నేను సంపాదించేది. అంటే నేను వచ్చిన ఏరియా నుంచి పోల్చుకుంటే నేను జబర్దస్త్ వదిలేసేటప్పుడు నేను వచ్చినప్పుడు సంపాదన కంటే 200 times బెటర్ అమౌంట్ సంపాదిస్తున్నాను అప్పుడు. జబర్దస్త్ వదులుకునేటప్పుడు నా సంపాదన 1000 times బెటర్ సంపాదన వదులుకున్నాను. ఇది కాదు కదా నేను నా లైఫ్, అంటే సాటిస్ఫాక్షన్ దొరకట్లా. కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నా, చాలా కంఫర్ట్గా ఉన్న లైఫ్లో. కంఫర్ట్కి ఎప్పుడైతే అలవాటు అవుతామో మనం ముందుకు వెళ్ళడం ఆగిపోతుంది. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉండి కంఫర్ట్గా ఉందనుకుంటున్నామంటే నీ గ్రోత్కి ఫుల్ స్టాప్ మనమే పెట్టుకున్నట్టు. సో నాకు అది అర్థమైంది. అదే ఏముంది, పొద్దున్న లేస్తే షూటింగ్ వెళ్తున్నాం, పొద్దున్న లేస్తే ఫారెన్ షోలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, పడుకుంటున్నాం, వెళ్తున్నాం, తింటున్నాం. ఇది కాదు కదా లైఫ్. ఇండస్ట్రీ మొత్తం నన్ను ఒక్కసారి చూడాలనుకున్నాం కదా అని ఆ కంఫర్టబుల్ లైఫ్ నుంచి బయటకు వచ్చా. నేను హీరోగా చేద్దాం, హీరో అవ్వాలనుకున్నా చిన్నప్పటి నుంచి. నల్లగుంటే హీరో అవ్వకూడదా, పొట్టుకుంటే హీరో అవ్వకూడదా, ముక్కు పెద్దకుంటే హీరో అవ్వకూడదా, నేను ఎందుకు హీరో అవ్వకూడదు అని ఆ కంఫర్టబుల్ లైఫ్ లోంచి బయటకు వచ్చి
హీరోలను కథలు రాసుకోవడం మొదలెట్టారు. నేను హీరోగా కథలు రాసుకోవడం మొదలెట్టాను. ఎలాంటి కథ రాస్తాను కథలు రాసుకోవడం మొదలెట్టారు. దానికి బిఫోర్ ఏంటి, షూటింగ్ లో ఉన్నప్పుడు నాకు ఒక సక్సెస్ దొరకట్లా. నేను 200 సినిమాలు చేశాను, అందులో 200 ఫ్లాప్లే. సరే మంచి క్యారెక్టర్ చేసిన సినిమా వర్కౌట్ అవ్వట్లా, ఏదో చిన్నగా చేసిన క్యారెక్టర్ సూపర్ హిట్ అవుతుంది. సో సూపర్ హిట్ అయిన సినిమాలో మనకు పెద్ద క్యారెక్టర్ ఉంటేనే మనకు గుర్తింపు. సో పెద్ద క్యారెక్టర్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, చిన్నవి చేసినా వర్కౌట్ అవుతున్నాయి. సో ఎక్కడ నాకు సరిగ్గా రీచ్ దొరకట్లా, ఒక సక్సెస్ఫుల్ కమెడియన్ రావట్లా, సక్సెస్ఫుల్ యాక్టర్ రావట్లా. సో అలాంటప్పుడు ఒకసారి బ్యాక్ చూసుకోలేక ఈ సక్సెస్ఫుల్ ఒక పర్సన్ గా ఎవరో మనకు అవకాశం ఇవ్వడానికి ఇన్ని స్కెచ్లు చేశాను, ఇన్ని ప్రోగ్రామ్ చేశాను కదా, నేను రాసుకోవచ్చు కదా, నాకు నేనే పాత్ర చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంలో అప్పటి నుంచి కథలు రాసుకోవడం మొదలెట్టాను. నన్ను నేనే ప్రూవ్ చేసుకున్నాము, ఒక కథ రాసుకొని ముందుకు వెళ్దాం ఉన్నట్టుగా మొదలెట్టాను. దానివల్ల అటు ఇండస్ట్రీకి ఇటు టీవీకి రెండింటికి దూరం అయ్యాను. సో సాలిడ్ గా టీవీ నుంచి నాకు డబ్బు వచ్చేది, అది కట్ అయింది. ఇండస్ట్రీలో కూడా టీవీకి వెళ్ళాడు, ఇంకా టీవీ ఆర్టిస్ట్ అయిపోయాడు, సినిమా దూరం పెట్టింది. సో కంఫర్టబుల్ లైఫ్ నుంచి టీవీకి సినిమాకి రెండింటికి చాలా దూరం అయిపోయాను. 2016లో ఎప్పుడైతే 2015లో జబర్దస్త్ వదిలేశానో 2018 వరకు నేను నెలకి 30 రోజులు 60 రోజులు పనిచేసేవాడిని. అంటే డైలీ 3 షిఫ్ట్ 4 షిఫ్ట్స్ 5 షిఫ్ట్స్, డైలీ ఒకటే రోజు 5 షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే మార్నింగ్ 7 to 9 ఒకటి, 9 to 11 ఒకటి, 11 to 4 ఒకటి, 4 to 10 ఒకటి, 10 to 2 అలా చేసిన వాడిని. అంటే అలా 30 days లో 60 days వర్క్ చేసేవాడిని. 15 నుంచి 18 వరకు కంప్లీట్ ఖాళీగా ఉన్నాను. ఒక సాలిడ్ అమౌంట్ పోయింది, సాలిడ్ వర్క్ పోయింది, మొత్తం పోయింది. సో కంప్లీట్ ఒక చీకట్లో ఉండేవాడిని. తప్పు చేశాను, అనవసరంగా బయటకు వచ్చాను. మేము వదిలినప్పుడు అంతగా లేదు. యూట్యూబ్ అప్పుడే 2015లో వచ్చింది. అక్కడ నుంచి అంత ప్రైజ్ అయింది యూట్యూబ్. దాంతో ఇన్స్టాల్స్ పుట్టుకొచ్చేసారు. వాళ్ళు అయిపోయారు, పాత వాళ్ళు అయిపోయాం మేము. సో చాలా కంఫర్టబుల్ లైఫ్, చాలా డబ్బు, చాలా పేరు, మొత్తం కొలెక్స్ అయిపోయింది. ఒక 3 సంవత్సరాలు చాలా గిల్ట్ అనిపించేది. అరే ఎందుకు ఇంత తప్పు చేసావు, అని మీకు కొంచెం పొగరు వచ్చింది, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయావు అని కొంచెం స్ట్రగుల్ అయ్యాను. కానీ వాడిని ఫైండింగ్ వేయలేదు. నేను ఎందుకు బయటకు వచ్చాను, రీజన్ ఏంటి, బెస్ట్ కావాలి. సో బెస్ట్ కోసం ట్రై చేయకుండా పోయిన కంఫర్ట్స్ కోసం బాధపడతావు. బెస్ట్ కోసం ట్రై చేయ కంఫర్ట్స్ పోయినామని బాధపడ్డాను, కానీ బెస్ట్ కోసం ట్రై చేయట్లా. అంటే మనకి ఉన్న బ్యాడ్ ఫేజ్ ఉన్నప్పుడు దాన్ని తలుచుకొని బాధపడ్డాం కాదు, అసలు ఎందుకు బయటకు వచ్చావు, ఎందుకు జరిగిందని ఆలోచించాను. సో అప్పుడు నేను మళ్ళీ ఆలోచిస్తే నేను ఎందుకు బయటకు వచ్చాను, బెస్ట్ కోసం వచ్చా. కానీ ఇప్పుడు ఏం ఆలోచిస్తాను, కంఫర్ట్స్ పోయి నేను ఆలోచించి బెస్ట్ కోసం కదా అని. ఎస్, మనమే రాసుకున్నాం కథలు, మనమే చేసుకుందాం, ఎందుకు మనం చేయకూడదు అని బలగం అనే సినిమా కథలు రాయడం. సో ఈ బలగం అనే కథ రాసే ముందు కూడా ఒక సినిమా కమిటీ, ఒక జబర్దస్త్ కమిటీ ఒక పిల్లాడు ఒక సినిమా రాసుకొని కథ చెప్తా అంటే ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడు, ఏ ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, ఎందుకు పెట్టాలి? నా దగ్గర ఏముంది చూపింది, నాకు డైరెక్టర్గా ప్రొఫైల్ లేదు, ఇంతకుముందు రైటర్గా ప్రొఫైల్ లేదు, ఓన్లీ కామెడీ చేశాను. సో అలాంటి నన్ను ఎందుకు ఒప్పుకోవాలి, ఎవరు యాక్సెప్ట్ ఎందుకు చేయాలి మనం? సో అలాంటి టైంలో కూడా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయాలంటే నేనేం చేయాలి? ఇందాక టాప్ ని చూసినట్టు చూడాలి. ఎవరని అందరు చూస్తున్నారు, అందరికి 4 రోడ్లే కనిపిస్తున్నాయి. మన టాప్ కి వెళ్ళాం, మనకి ఈ రోడ్ కనిపించింది. సో అందరు లవ్ స్టోరీలు తీస్తున్నారు, అందరు కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు, అందరు ఫ్యామిలీ సినిమాలు తీస్తున్నారు. నేను అందరూ తీస్తే ఏమవుతాను? 100 గొర్రెల్లో 1 గొర్రె అవుతాను. మన మూడు అది కాదు కదా, మన మోటో మనం సపరేట్ అవ్వాలి. అందుకే రివర్స్ ఆలోచన మొదలెట్టారు. నేను ఒక కథ రాసుకోవాలి, నేను ఒక కథ చెప్పాలి, నా కథను జనాలు వినాలి, నా కథకు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలన్నప్పుడు నేను స్ట్రైట్గా వెళ్ళకూడదు. కొత్తగా ఏం చేయాలి, కొత్తగా ఏమో ఆలోచించాలి. నేను చెప్పిన కథను ఆడియన్స్ కొత్తగా ఉందని ఎందుకు చూడాలి అని అనుకున్నప్పుడు 4-5 కథలు 5-6 కథలు రాసుకుంటున్నాను. దేంట్లో కిక్కలు అట్లా రెగ్యులర్ ఉంటున్నాయి కథలు. అయితే లవ్ స్టోరీ అవుతుంది, అయితే కామెడీ సినిమా అవుతుంది, అయితే ఫ్యామిలీ, ఇది కాదు కదా, సంథింగ్ న్యూ అన్నప్పుడు ఏ గొప్ప పని అయినా, ఏ పెద్ద ఆలోచన అయినా, ఏ పెద్ద సెటప్ అయినా ఒక చిన్న మాట ద్వారా రావచ్చు, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ద్వారా రావచ్చు, ఒక చిన్న కదలిక ద్వారా రావచ్చు, ఒక చిన్న మూమెంట్ ద్వారా రావచ్చు. ఎప్పుడైనా ఒక పెద్ద సెటప్ జరగాల్సినప్పుడు పెద్ద తతంగా జరగాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఒక చిన్న మైన్యూట్ పాయింట్ కనెక్ట్ అయితే చాలా అద్భుతం జరుగుతుంది. సో నా బలగం కథ కూడా అది జరిగింది.
నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పుడు ఛాంపియన్ అని ఒక సినిమా వస్తుంది, దాని డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఓ 15 days అతను ఒకటే కాలేజీలో ఉంటాం, 15 days కనిపించలా. అసలు ఒక రోజు కనిపిస్తే ప్రదీప్ ఎక్కడికి వెళ్ళా విన్నోళ్ళంటే, మా ఊరికి వెళ్ళాను, మా పెదనాన్న చచ్చిపోయాడు, ఇంకా మొదటి మన తెలంగాణ తాగు తిండు బుక్కు ఏమో ఒడవద్దా కదా మన కథ, తాగుతాడు తింటాడు ఏడుస్తాడు గమ్మతుంటారా మన లొల్లి అన్నాడు. ఆ మాట ఈరోజు బలంగా. ఓకే, సినిమా అంటే అందంగా ఎందుకు చెప్పొద్దు, అందంగానే చెప్పాలి. సినిమా అంటే ఒక సాడ్ మూమెంట్ లో కూడా చెప్పొచ్చు కదా సినిమాని అని. ఒక్కసారి మా నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అన్ని గుర్తొచ్చింది. చెప్పాలి కదండి, మా ఫ్యామిలీ 9 మంది, అట్లాగే నాకు పెదనాన్నలు 5, మేనత్తలు 3, వాళ్ళు 8 మంది. సో టోటల్ మా కజిన్సే అందరు అలాగే ఫీల్ అవుతారు. అమ్మా ఎస్ మా కొడుకు కూడా అంతమంది అడిగాడు. జవహర్లాల్ కృష్ణ భగవాన్ గారు పని చేస్తారు కదా, వేరే పని ఏం చేస్తారమ్మా మీ నాన్న అన్నట్టు. సో మా ఫ్యామిలీ 9 మంది అంటే మా మేనత్తలు వీళ్ళు కూడా అంతే. సో ఏదైనా మా ఫంక్షన్లు ఉంటే 200 మంది వస్తారు. వైట్ అవసరంలా, అక్కలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కజిన్స్, ఇక టాప్ ర్యాంకులు అందరి క్వశ్చన్ ఏం పని చేస్తారో వీళ్ళు నాన్న అంతే. సో నాకు మా నాన్న చనిపోయినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తొచ్చాయి. ఎంతమంది వస్తారు, అప్పుడే ఏడుపులు, అప్పుడే నవ్వుకోవడాలు, అప్పుడే తుమ్ముకోవడాలు, అప్పుడే మళ్ళీ కొత్త చుట్టం వస్తే మళ్ళీ ఏడవడాలు, మళ్ళీ సిద్ధం అవడాలు, మళ్ళీ తినడాలు, ఛాయ్ తాగడాలు, మళ్ళీ ఏడవడాలు, ఇవన్నీ గుర్తొచ్చాయి. కానీ భలే కామెడీగా ఉంది కదా సిచ్యువేషన్ అన్ని. అన్ని ఒక 5-6 ఇన్సిడెంట్స్, ఒక 4-5 సీట్లు రాసి ఫ్రెండ్స్ చెప్పాడు, పల్లె ఉందిరా పల్లె ఉందిరా, రాయి 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 అట్లా 2-3 చెప్తే అంతా ఎంకరేజ్ చేశారు. సో అక్కడి నుంచి ఒక బలం కథ రాశాను. సో ఫన్నీగా రాసిన తర్వాత ఏమనిపించిందంటే, మళ్ళీ కామెడీ అయిపోతున్నామే, అందులోంచే కదా మనం బయటకు వచ్చి ఇంకోటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మళ్ళీ అంతే చేస్తాం ఏంటి, ఏం చెప్పొచ్చు అంటే కథగా రాసేటప్పుడు 100 చెప్పొచ్చు, కానీ అది కథే అవుతుంది, అది నిజం అవ్వాలి, అది ట్రూత్ అవ్వాలి, చూసేవాడికి నిజం అనిపించాలి. ఏంటి అన్ని మళ్ళీ ఇన్సిడెంట్స్ అన్ని తవ్వుకుంటూ తెలంగాణ మొత్తం రీసెర్చ్ చేసి ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి, వాళ్ళ ఇంట్లో తాతలు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఈవినింగ్ కూర్చొని చిన్న మనసులో పెట్టేసి వాళ్ళకి చుక్క ముక్క పోసి, ఏం జరిగేది మీ ఊళ్ళల్లో ఒక చావు దగ్గర గొడవలు ఎలా జరిగేవి, ఎలాంటి ఇబ్బందులు జరిగేవి, ఏమైనా కొత్తగా చూసారా అని ఒక 20-30 ఊర్లు తిరిగి అక్కడ ఇన్సిడెంట్స్ అన్నింటినీ క్యాప్చర్ చేసి, దాంట్లో మా నాన్నగారు జరిగినప్పుడు ఉన్న ఇన్సిడెంట్స్ అన్ని తీసుకొని ఒక బలగం లాంటి కథ రెడీ చేయడం జరిగింది. బలగం సినిమాని SVC బ్యానర్లో, DRP బ్యానర్లో, దిల్రాజు గారి సమర్పణలో ఒక బలగం అనే సినిమా తీయడం జరిగింది. అది ఎంత చరిత్రలో మీకు తెలుసు. ఆ ఒక్క సినిమాతో నేను నేషనల్ అవార్డు తీసుకున్నాను, ఫిలింఫేర్ అవార్డు తీసుకున్నాను, 100 ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్నాను, స్టేట్ అవార్డు తీసుకున్నాను, సోమికి అవార్డు తీసుకున్నాను. ఇందాక నేను స్టార్టింగ్ అనుకున్నాను కదా, సాటిస్ఫాక్షన్ మిస్ అయింది. 15 to 18 ఆ 3 years డార్క్ లో బతికాను, ఒక గిల్ట్ ఫీల్ అయ్యాను. ఏంటి కసిగా ఒకటి ఉన్నాను చూడండి. ఆ 3 సంవత్సరాల కసి, ఆ 3 సంవత్సరాల గిల్టీనెస్ ఆన్సరే బలం. సో ఓవరాల్ గా ఫైనల్ గా బలగం తీసిన తర్వాత నేను ఏదైతే చిన్నప్పుడు అనుకున్నాను, మొత్తం ఇండస్ట్రీ మొత్తం అలా చూడాలని అనుకున్నాను. ఇండస్ట్రీ మొత్తం అలా చూసింది, ఎవరు వెళ్తుంది. సో ఆ ఇండస్ట్రీ మొత్తం చూడాలి అనుకున్న ఆ కోరిక కోసం ఎగ్జాక్ట్లీ 20 సంవత్సరాలు పట్టింది. 20 years వెయిట్ చేస్తే బలగం వచ్చింది. 2024 మార్చ్ నా సినిమా రిలీజ్ అయింది. 2023 October 18th యాజ్ యాక్టర్ గా నేను కెమెరా ముందుకు వెళ్ళాను. 2003 October 18th యాక్టర్ గా కెమెరా ముందుకు వెళ్ళాను. 2023 March 3rd బలగం సినిమా రిలీజ్ అయింది. అంటే ఎగ్జాక్ట్లీ 20 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ మొత్తం నన్ను అలా చూసింది. 20 years ఆఫ్ జర్నీ తర్వాత బలగం డైరెక్టర్ అయ్యా, నేషనల్ అవార్డ్ డైరెక్టర్ అయ్యా. సో బీ పేషెంట్, వెయిట్ అండ్ సీ. మరి ఇంకొక ప్యూర్ గా నాకు తెలుసుకుంది ఏంటంటే, ఖచ్చితంగా అందరూ ఓడిపోవాలని కోరుకోండి. ఒకసారి మనం ఓడిపోతే అందరూ ఓటం అనుకుంటారు, కాదు, ఓడిపోతే లెసన్. అది ఒక క్రికెట్ మ్యాచ్ ఆడతాం,
గెలుస్తూ పోతా ఉంటే మన కాన్ఫిడెన్స్ ఓవర్లోడ్ అయ్యింది. ఒకసారి ఓడిపోండి, ఓడిపోతే తెలుస్తుంది ఎవడు సరిగ్గా ఆడలేదు, ఎవడు సరిగ్గా బౌలింగ్ చేయలేదు, ఎవడు ముందెళ్ళాల్సింది, ఎవడు వెనకెళ్లాల్సింది. అందుకే ఓడిపోండి. పిల్ల జమీందార్ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, గెలిస్తే ఏముందిరా ప్రపంచానికి నువ్వు గెలుస్తావు, ఓడిపోయి చూడు ప్రపంచమే నీకు తెలుస్తుంది. సో మనం ప్రపంచానికి తెలిసే ముందు మనకు ప్రపంచం తెలిసి ఉండాలి. కాబట్టి ఓడిపోండి. ఓడిపోయిన ప్రతిసారి ఆ ఓటమిలో ఎవరూ నేర్పని లెసన్స్ నీకే తెలుస్తాయి, నువ్వు చూడగలుగుతాయి. సో ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. ఓడిపోయి చూడు, దాన్ని ఒకసారి నెమరు వేసుకో, 100 లెసన్స్ తెలుస్తాయి. అందుకే ముందు ఓడిపోండి, ఆ ఓటమిలో ఉన్న పెయిన్ తీసుకోండి. ఆ పెయిన్ బాగా తెలిస్తేనే గెలిచినప్పుడు మజా అనుభవిస్తాం. సో గెలుస్తూ 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 పోతుంటే బోర్పడుతుంది. సో మజా అనుభవించాలంటే ఓడిపోండి, ఆ ఓటమి నుంచి నేర్చుకోండి, ఆ నేర్చుకొని తీసుకొని ముందుకెళ్ళండి. సక్సెస్ ఖచ్చితంగా పడతాం. థ్యాంక్ యూ సో మచ్.